ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక వ్యాపారి 2 వస్తువులను 50,000కు కొని అమ్మగా మొదటి దానిపై 20% లాభం, రెండవ దానిపై 30% నష్టం వచ్చినది. మొత్తం మీద అతడికి లాభం కానీ నష్టం కానీ రాలేదు. అయినా మొదటి దానిని కొన్న వెల ఎంత అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే మధ్యలో 100 తీసుకొని ఇక్కడ ఏ వస్తువు బి వస్తువు అని 2 తీసుకుందాం. ఓకే, ఏ అనే దాని మీద ఏమన్నాడు, 20% లాభం వచ్చింది అంటే 120. బి అనే వస్తువు మీద 30% నష్టం వచ్చింది అంటే 70. ఇప్పుడు దీన్ని తీసివేయండి. 100లో నుంచి ఇక్కడ 70 తీసివేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే 30. ఇది ఏ 30. బి దగ్గర ఏమొస్తుందంటే తీసివేస్తే ఇక్కడ 20. ఓకే, 0 0 క్యాన్సిల్ చేస్తే 3:2. ఇది ఏ, ఇది బి. సో మనకి ఏమన్నాడు, 2 వస్తువులు కొన్న వెల. 2 అంటే ఎంత? 5 అనగా 2 వస్తువులు అంటే ఏ ప్లస్ బి. 5 అనగా 50,000 అయితే ఈ మొదటి దాని కొన్న వెల ఎంత? మొదటి అంటే ఎంత? ఏ అంటే 3 అనగా ఎంత? చూడండి, 3 ఇంటూ 50,000. 50,000 డివైడెడ్ బై 5. 5 ఏకం చూడండి ఇక్కడ 10,000. హెచ్చవేస్తే మొదటి దాని కొన్న వెల 30,000. సో ఆన్సర్ ఈజ్ 30,000.